హాయ్ అండి. ఈరోజైతే మేము వడ్లు చేను కోసం అండి. అయితే ఆ వడ్లు ఆరబెట్టేసి బస్తాల్లోకి ఎత్తేస్తున్నాము కాట వేయడానికి. ఇప్పుడైతే వడ్లు ఎత్తడానికి అయితే వెళ్తున్నామండి. మూడు కట్టేసారు. మూడు కట్టేసి ఎన్ని బత్తాలు ఇప్పుడు గోడు కూడా ఇరుక్కుని చిన్న బత్తాలు ఉన్నాయి, పెద్ద ఎక్కడ ఉన్నాయి? ఆ బత్తాలు అది ఉంది. ఆవిడది సాక్షి కట్టు. చాలా కంగారు పడిపోయాడు. వడ్లు ఎత్తడం అయితే అయిపోయిందండి. వీటికి మూతులు కట్టేసి కాట వేసేసుకోవడమే. ఆ పక్కనున్న గ్రీన్ బస్తాలు రైతు వండి తమ్ముడు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. మనం వడ్లు ఎత్తిన బస్తాలు మాత్రం మనకే పండించినందుకు అవి ఇచ్చారు. అవి అమ్మితే ఎంత వస్తాయో మీరే చెప్పండి, లాభమో నష్టమో. ఈ సంవత్సరం అయితే చాలా నష్టం వచ్చిందండి. వర్షాల వల్ల తుఫాను వచ్చింది కదా, దానివల్ల పంట అనేది చాలా లాస్ అయ్యింది. మనకి నష్టం వచ్చినా లాభం వచ్చినా మనం కౌలుకు తీసుకున్నప్పుడు డబ్బులు కట్టేయాలి. అది లాభమైనా నష్టమైనా మనమే భరాయించాలి. వ్యవసాయం అంటే వలకపోసి ఎత్తుకోవడం అంటారు. వస్తే మనకి లాభం వస్తుంది, లేదు నష్టం వస్తుంది. ఎలా వచ్చినా రైతు అనేది బాధపడ్డండి. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా బాగా పండించాలన్న ప్రయత్నంతో వ్యవసాయం చేస్తూనే ఉంటాడు. ఇప్పుడైతే మేము బస్తాలని మూటలు కట్టేసి కాట అయితే వేసేస్తాము. ఈలోపు మా మరదలైతే బరకం మడత పెడుతుందండి. బత్తాలు కూడా కట్టాయి, ఇయ్యే ఖాళీ బస్తాలు.
ధాన్యం కాటా వేసేసి ధాన్యాన్ని అయితే టార్పాలతో కప్పేస్తున్నారండి. ఎందుకంటే వర్షం గట్టా వచ్చినా గొడవ ఉండదు. అవి షావుగారు వచ్చి కొనుక్కునేదాకా ఇంకా అలా ఉండడమే. వడ్లు ఎత్తడం అయితే అయిపోయిందండి. ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళి స్నానం గట్టా చేసి పుష్ప సినిమాకి అయితే వెళ్దాం అనుకుంటున్నా. మరి మా తమ్ముడు ఏం చేస్తాడా. సినిమాకి అయితే వచ్చేసామండి. అయితే ఇంకా అరగంట టైం ఉందంట. బయట జనం వెయిట్ చేస్తున్నారు. టికెట్ తీసుకుని మేము నుంచున్నాం. జనం అయితే ఒక్కొక్కరుగా వస్తున్నారు. కోయిలగూడెం వచ్చామండి సినిమా చూడడానికి. మాకు కోయిలగూడెం దగ్గర మూవీ అయితే అయిపోయిందండి. సినిమా హాల్ నుంచి వచ్చేస్తున్నాము. ఇంటికి వెళ్ళిపోతున్నాం.
మళ్ళీ ఫస్ట్ షోకి అయితే రెడీ అయిపోయారు. చిన్న కవరా